జలపలలో సినీ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద ఘర్షణ జరిగింది. తెలంగాణ అదనపు డీజీపీని కలిసిన అనంతరం మనోజ్ దంపతులు మోహన్ బాబు నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది గేట్లు తీయకపోవడంతో తన కుమార్తె లోపల ఉంది అంటూ మనోజ్ అక్కడ భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్లు తోసుకుని లోపలికి దూసుకెళ్లారు. మనోజ్ వెంట వచ్చిన బౌన్సర్లను కూడా పోలీసులు బయటకు పంపించేశారు. దాడి జరగడంతో చిరిగిన చొక్కాతోనే మనోజ్ బయటకు వచ్చారు. మరోవైపు ఈ ఉద్రిక్తతల నడుమ మోహన్ బాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం సినీ నటుడు మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మోహన్ బాబు వెంట ఆయన పెద్ద కుమారుడు విష్ణు ఉన్నారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మనోజ్ మోహన్ బాబు లైసెన్స్ తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నత అధికారుల ఆదేశం మేరకు ఫిలిం నగర్ పోలీసులు వీరిద్దరి నుంచి తుపాకుల్ని స్వాధీనం చేసుకున్నారు. మోహన్ బాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జర్నలిస్టులపై దాడికి దిగడంతో మోహన్ బాబుకు వ్యతిరేకంగా పలువురు జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. అలాగే మీడియాపై దాడికి నిరసనగా ఆయన ఇంటి వద్ద బైఠాయించి క్షమాపణలు చెప్పారని డిమాండ్ చేశారు. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన ఘటనపై రాచకొండ సిపి సుధీర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు 10:30 వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ కు రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో సిపిఈ నోటీసులు జారీ చేశారు. అయితే సిపి ఆదేశాలతో ఇప్పటికే పోలీసులు మంచు విష్ణు, మోహన్ బాబు వద్ద ఉన్న లైసెన్స్ గన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. ఈ రోజు మంచు మోహన్ ను, విష్ణును, మనోజ్ ను కూడా 10:30 హాజరు కావాలని చెప్పారు. మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇంతకీ 10:30 వీళ్ళు హాజరు అవుతున్నారా లేదా? అయితే మా మంచు విష్ణు హాజరయ్యేందుకు అవకాశం ఉంది. దాంతో పాటు మనోజ్ హాజరయ్యేందుకు అవకాశం ఉంది. మోహన్ బాబు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు కాబట్టి హాజరు కారు అని చెప్పేందుకు ఆస్కారం ఉందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న జర్నలిస్టులపై దాడి జరిగిన తర్వాత రాచకొండ సిపి సుధీర్ బాబు చాలా ఆగ్రహంతో, దాంతో పాటు గతంలో జరిగిన అంటే మొన్న జరిగిన ఈ ఎపిసోడ్ అంతా పరిశీలించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ ను కూడా రికవరీ చేసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే లైసెన్స్ గన్స్ రికవరీ చేసుకున్నారు. ఎందుకంటే విచక్షణ లేకుండా మోహన్ బాబు ప్రవర్తిస్తున్నారు. దానికి ఉదాహరణ జర్నలిస్టుల మీద దాడిని బేస్ చేసుకొని రికవరీ చేసుకునేందుకు అవకాశం ఉంది. పోలీసులు దాంతో రికవరీ చేసుకున్నారు. అయితే ఎందుకంటే విచక్షణ లేకుంటే ఏ విధంగా అయితే జర్నలిస్టులపై ప్రవర్తించారు, అదే మోహన్ బాబు కావచ్చు, విష్ణు కావచ్చు, మనోజ్ విషయంలో కూడా అట్నే ప్రవర్తించి గన్స్ వాడేదన్నా చేస్తే ప్రమాదం జరుగుతుందన్న ఆలోచనతోటి గన్స్ తీసుకున్నారు. అంతేకాకుండా జర్నలిస్టుల మీదే మోహన్ బాబు ఈ విధంగా ప్రవర్తించారంటే ఇన్సైడ్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తూ మనోజ్ విషయంలో కావచ్చు, ఇంట్లో ఒకరి మీద ఒకరు దాడులు జరిగేందుకు ఆస్కారం కూడా ఉంది. దాంతో వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా బౌన్సర్లను కూడా తొలగించారు. అంటే బౌన్సర్లు కూడా మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, దాంతో పాటు పోలీసు రక్షణ కల్పిస్తుంది ఈ ఎపిసోడ్ అయిపోయేంత వరకు కూడా అని పోలీసులు చెప్పారు. దీంతో వాళ్ళ దగ్గర ఉన్న బౌన్సర్లను కూడా బైండ్ ఓవర్ చేయించారు. దాంతో బౌన్సర్లు ఇక నుంచి వాళ్ళకు సెక్యూరిటీ అవసరం లేదు, ఈ ఎపిసోడ్ అయిపోయేంత వరకు పోలీసు సెక్యూరిటీ ఉంటుందంటూ కూడా సిపి సుధీర్ బాబు వాళ్ళకు సెక్యూరిటీ కూడా అలర్ట్ చేశారు. మనోజ్ కావచ్చు, దాంతో పాటు విష్ణుకు, దాంతో పాటు మోహన్ బాబుకు. అయితే మోహన్ బాబు ఇప్పుడు విష్ణు ఒకే దగ్గర హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. 10:30 గంటలకు సమయం ఇచ్చారు. వీళ్ళ ముగ్గురికి కూడా ఈ ముగ్గురు కూడా హాజరు కావాలి. రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. ముగ్గురు కూడా హాజరు కావాలి, పోలీసులకు వాంగ్మూలం ఇవ్వాలి. అసలు ఏం జరిగింది, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ముఖ్యంగా జర్నలిస్టులపై ఎందుకు దాడులు చేయాల్సి వచ్చిందన్న అంశం మీద
ఆ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయితే వాళ్ళిద్దరు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఒకవేళ విష్ణు కూడా వస్తారా రానన్న డౌట్ కూడా నేను చెప్పుకోవచ్చు. మొత్తానికి మనోజ్ అయితే వస్తారు, ఏం జరిగింది ఏందన్నది చెప్తారు. ఆ సమయంలో మనోజ్ కూడా అక్కడే ఉన్నారు. జర్నలిస్ట్ మీద దాడులు జరిగింది. రైట్ రవిచంద్ర, మీరు ఎలానే లైన్ లో ఉండండి. వీర్లపాటి శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు, ఫిల్మ్ క్రెడిట్. శ్రవణ్ కుమార్ గారు నమస్తే అండి. మేడం సార్, ఇప్పుడు మంచు ఫ్యామిలీలోని చాలా గొడవలు అవుతున్నాయి. అసలు ఆ గొడవలకు గల కారణాలు ఏంటి, ఎందుకు అవుతున్నాయి? గొడవలకు కారణం రెండు అంశాలు కూడా మనం చెప్పొచ్చు స్థూలంగా. ఒకటి డబ్బు, ఇంకోటి ఈగో. అందరూ కూడా ఈగో ఫీలింగ్స్, అంటే ఎవరికి వాళ్ళు గొప్ప, తమది కరెక్ట్ అని అనుకోవడంతో ప్రారంభమయ్యేటువంటి మనస్పర్ధలు. దానికి ప్రధాన కారణం ఆస్తి. ఈ ఆస్తి ఈగో వల్లనే వాళ్ళ కుటుంబంలో ఒకరి నుంచి ఒకరిని పైచే చేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నాయని భావించవచ్చు. అయితే ఇవి మోహన్ బాబు క్రమశిక్షణ మరో పేరైనటువంటి చాలా మందికి క్రమశిక్షణ నేర్పడం ఆదర్శంగా ఈ తరానికి. అంటే అప్పట్లో మనకి ఎన్టీ రామారావు గారు ఉండేవారు, కృష్ణ గారు ఉండేవారు. ఆ తర్వాత మనకు చెప్పుకోవడానికి ఇప్పుడు సజీవంగా ఉన్నటువంటి వ్యక్తి మోహన్ బాబు గారు. అట్లాంటి మోహన్ బాబు కుటుంబంలో ఇట్లా క్రమశిక్షణ రాహిత్యమైనటువంటిది, చివరికి ఒకరి మీద ఒకరికి ప్రాణహాని ఉందని చెప్పుకోవడం, అంత ఫిర్యాదు చేసే స్థాయికి వెళ్ళడం నిజంగా బాధాకరం. దాంతోపాటు నిన్న మోహన్ బాబు గారు కూడా ఒక ఆడియో రిలీజ్ చేసినట్టు మనకు అందరికీ వినిపిస్తా ఉంది, వైరల్ అవుతా ఉంది. దాంతోపాటు మోహన్ బాబు మీడియా మీద కూడా దాడి చేయడం కూడా మనం అందరం కూడా ఆక్షేపించవచ్చు. అవును సార్, నేను ఒక రిపోర్టర్ మీద కూడా దాడి చేశారు. ఆయనకు కూడా కోల్పోయాడు మోహన్ బాబు. దాడి చేయడం కానీ దుర్భాషలు ఆడడం కానీ చేశాడు. ఒకవైపు రిక్వెస్ట్ గా మాట్లాడుతూనే ఆడియో రిలీజ్ చేసినట్టు మోహన్ బాబు ఒకసారిగా ఆ విధంగా చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ఆడియోలో కూడా ఒకటి ఉంది, నేను షూటింగ్స్ లోనే ఎవరైనా బయటను కొట్టాను తప్ప ఇంట్లో పిల్లల విషయంలో అలా ఏం నేను ప్రవర్తించలేదు అని కూడా మోహన్ బాబు చెప్పడం జరిగింది. మరి నిన్న నైట్ చూసుకుంటే ఒక రిపోర్టర్ మీద కూడా ఆయన ఇట్లా దాడి చేయడం జరిగింది. ఆయనకు కూడా బాలేదు. ఆయన జైగోమాటిక్ అని చెప్పి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి, 3 చోట్ల ఎముక కూడా దెబ్బతింది అని చెప్పి ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పి వైద్యులు చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా మోహన్ బాబు తనకు తాను సెల్ఫ్ సబ్స్టిట్యూట్ చేయడం కాదు, తన చాలా సందర్భంలో చాలా మీద దాడి చేసే సినిమా సందర్భంలో కాదు, ఇంట్లో కూడా చాలా సార్లు జరిగినట్టు కూడా మనకు అప్పుడప్పుడు వార్తలు అందుతూ ఉంటాయి. ఆయన ఒకవేళ గతంలో కొట్టినాడని ఇప్పుడు కొట్టలేదని, లేదా అప్పుడు గతంలో కొట్టలేదు కానీ ఇప్పుడు కొట్టడని ఏం లేదు. ఆయనకు చాలా ఆవేశం ఎక్కువ. ప్లస్ అతను కూడా ఇగో అంటే తను చెప్పిందే కరెక్ట్ అనేటువంటి అహంకార ధోరణిలో ప్రౌడ్ గాను మాట్లాడుతున్న తత్వం కనిపిస్తా ఉంది. సో ఏదైనా సరే చెయ్యి దాటిపోయింది వాళ్ళ ఇంట్లో వ్యక్తిగత వ్యవహారాలు. ఆస్తి తన స్వార్జితమే. నిజంగా కూడా చట్టాల ప్రకారం చూస్తే ఎవరైనా స్వార్జితం అయినప్పుడు తను ఇష్టంగా ఇవ్వచ్చు, లేదా దానం చేయవచ్చు. తను ఏమైనా ఎంజాయ్ చేసుకొని మిగిలిందే తాను ఎవరికి ఇవ్వాలనే తన వ్యక్తిగత నిర్ణయంగా ఉంటుంది చట్టాల ప్రకారం. ఈ లాజిక్ మర్చిపోయినటువంటి మనోజ్ వాటి మీద నా ఆస్తి అని నాని దాడి చేయడం కూడా చట్టం ఆయనకు సహకరించదు, చట్టాలు కూడా ఒప్పుకోవు. మంచు మనోజ్ కూడా ఒక మాట అంటున్నారు కదా సార్, నేను ఆస్తి కోసం రాలేదు, ఆత్మ గౌరవం కోసం నేను ఈ పోరాటం చేస్తున్నానని చెప్పి ఆయన కూడా అనడం జరిగింది. యాక్చువల్ గా మర్యాదలు, ఆత్మగౌరవం ఎవరైనా ఒకరి ఇస్తే రాదు, మన ప్రవర్తన బట్టి ఉంటుంది. జనరల్ గా ఎవరైనా గౌరవించాలన్నా ఏం చేయాలన్నా తన ప్రవర్తన బట్టి ఉంటుంది. అవి ఎక్కడో మిస్ చేసుకుని ఇప్పుడు వెతుక్కుంటూ నేను కావాలనుకోవడం. మోహన్ బాబు గారి ఆడియో చూసిన తర్వాత మనోజ్ గారిది తప్పు ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ప్లస్ మనోజ్ గారిది కూడా వ్యవహారం కూడా ఆస్తి మీద, తండ్రి మీద ఈ విధంగా దాడి చేయడం అనేది సహజంగా ఎలా చెప్పాలి, గ్రామీణ స్థాయిలో చదువుకునే వాళ్ళు, అజ్ఞానులు అట్లాంటి వాళ్ళు చేసే వ్యవహారంగా కనిపిస్తుంది తప్పించి ఇతను చదువుకున్నవాడు, ఉన్నతంగా ఉన్నవాడైతే ఈ విధంగా చెయ్యడు వాస్తవానికి. కానీ ఇంకా దీంట్లో మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఏదో జరుగుతుందని మాత్రం అర్థమవుతా ఉంది. అంటే ఫైనల్ గా ఈ విషయంలో ఎవరిది తప్పు అంటారు? తప్పు ఎటు చూసినా చివరి దోషి మాత్రం మోహన్ బాబుదే అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఆ విధంగా తప్పుడు ఆలోచన కానీ, చెప్తే వినకపోవడం కానీ, కన్విన్స్ లేకపోవడం కానీ, కంట్రోల్ పెట్టుకోలేకపోవడం కానీ, వ్యవస్థనంతా, సినిమా ఇండస్ట్రీ అంతా తను పెద్దరాయుడిగా పెద్ద మనిషిగా ఉండాలనుకున్నట్టు మోహన్ బాబు కనీసం తన కుటుంబాన్ని కూడా గ్రిప్పు తెచ్చుకోలేకపోవడం, ఇవన్నీ చూస్తూ మోహన్ బాబే తప్పు అనిపిస్తుంది. మరి జర్నలిస్టులు కూడా ఆయన మీద కేసులు పెట్టడానికి రెడీగా ఉన్నారు నిన్న జరిగిన ఘటనకు సంబంధించి. మరి దీనికి సంబంధించి మీరేమంటారు సార్? చట్టాన్ని పెట్టాలి. ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఆయన దాడి చేశారు. ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయన వ్యక్తిగత విషయం అయినప్పటికీ వార్తలని సేకరించడంలో ఉత్సాహం ఉంటుంది. ఎవరైతే తెలుసుకోవాలనుకుంటారో ప్రజల గురించితో పాటు సెలబ్రిటీల విషయాలు కూడా ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మీడియా తరఫున సృష్టించినటువంటి ఇష్యూ కాదు కాబట్టి
మీ ఇంట్లో జరుగుతున్న విషయం రచ్చకెక్కి బయటకెక్కి కోట్ల విలువైన ఆస్తుల మీద తండ్రి కొడుకులు ఒకరినొకరు పోటీ కొట్టుకునే స్థాయికి వచ్చినప్పుడు మీడియా కవర్ చేయడానికి, మీడియాలో దాంట్లో ఉన్న వాస్తవాలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తుంది. దానికోసం ఏం చేస్తుంది, ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం మీడియా వ్యక్తుల పర్సంటేజ్ పెరిగింది. అంటే గతంలో మీడియా అంటూ 5-6 వెళ్ళేవారు, ఈ రోజు 20-30 మంది వెళ్తున్నారు. అది జరిగినటువంటి పరిణామ క్రమంలో డిజిటలైజ్ వచ్చిన తర్వాత 30 మంది ఉన్నా 20 మంది ఉన్నా ఏదో వార్త ఎవరికన్నా ఒక్కరికన్నా అందరికన్నా ముందు వార్త సేకరించాలని ఉత్సాహంగా వెయిట్ చేసి ఉండొచ్చు. ఇంత మాత్రాన వాళ్ళ మీద దాడి చేయడం ఇది నిజంగా అలా చేయకుండా ఉంటే బాగుండేది మోహన్ బాబు. కానీ మోహన్ బాబు కోపిష్ట విషయం అందరికీ తెలుసు కాబట్టి మోహన్ బాబు దృష్టిలో కూడా మన మీడియా పర్సన్స్ కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉండే. సరే, దాడి చేయడం నిజంగా ఎలా చేసినా కూడా దాడి చట్ట ప్రకారం నేరమే. ఖచ్చితంగా మోహన్ బాబు శిక్షార్హుడు అవుతాడు. ఆయన వ్యక్తిగత మనోజు విష్ణు వాళ్ళ విషయంలో అవి మోహన్ బాబుకు చట్టం ఎలా ఉంటుందో అలా చెల్లినప్పటికీ జర్నలిస్టు మీద దాడి మాత్రం మనం ఖచ్చితంగా ఖండించాలి. దీన్ని కూడా నేను కూడా తెలంగాణ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఈయన జనరల్ సెక్రటరీగా ఉన్నాను స్టేట్ కు. ఈ విషయాన్ని నేను కూడా ఖండిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇది అంటే కంప్లైంట్ ఇచ్చి ఫిర్యాదు చేసి ఖచ్చితంగా అతన్ని బాధ్యులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం మీరే చెప్తున్నాము, దెబ్బతిన్నటువంటి జర్నలిస్టు గాయాల పాలే హాస్పిటలైజేషన్ ఉన్నాడు. అంటే ఇంజూరీ స్థాయి దాటింది. జనరల్ గా ఏదో ఆవేశంగానో కోపంగానో యాదృచ్ఛికంగానో ఇట్లా చేయి ఇసురగొట్టినప్పుడు నెట్టేసినప్పుడు చిన్న జరిగితే దాన్ని కూడా మనం దాడిగా కొన్నిసార్లు చెప్తాం. అది తాత్కాలికంగా అంటే గాయపడేలా కొట్టాడంటే ఇంటెన్షన్ గా కొట్టాడు కాబట్టి ఖచ్చితంగా పనిషబుల్ ఉంటుందండి దానికి. అది మరి ఫిర్యాదు చేసిన తర్వాత రాజీ కుదురుస్తారా, ఏం చేస్తారు, మోహన్ బాబు ఎలా స్పందిస్తారు, వాటి గురించి కూడా మనం వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. బౌన్సర్లు ఉన్నారు ఇక్కడ, పోలీసులు మనం చూడొచ్చు. పాండిచేరి పోలీసులు